మహావిష్ణు, హ్మ్. సదాశివ, హ్మ్. పరాశక్తి. మీరు ఏ కల్పమైనా, ఏ యుగంలో ఉన్నా ఈ ముగ్గురిలో ఎవరినైనా పట్టుకోవచ్చు. లేదు వేరే ఏ దేవతను పట్టుకున్నా ఓకే. మనం పూజించే దేవతలు. ఎవరిని తీసుకున్నా ఈ 3 హ్మ్. ప్రైమరీ దేవతలను దాటి వెళ్ళరు. అవును. విఘ్నేశ్వరుడా శివ హ్మ్. ఫ్యామిలీ, శివ సుబ్రహ్మణ్య స్వామ శివుడు ఫ్యామిలీ, అవును. కాలభైరవుడా ఆయన అవుతారు, వీరభద్రుడా ఆయన అవుతారు, విష్ణువు దశావతారాలు. హ్మ్. సో, అమ్మవారు లక్ష్మీదేవి, సరస్వతీదేవి, అన్నీ ఆవిడే. మిగతా నవదుర్గలు, హనుమంతుడంటారా శివుడు మళ్ళీ అంశే. శివాంశ. మీరు ఈ ముగ్గురు నుంచి బయటికి వెళ్ళలేరు హ్మ్. సనాతన హ్మ్. ధర్మంలో. హ్మ్. సో, మీరు ఎవరిని పూజించినా ఆ ఈ ముగ్గురిని ముగ్గురిలో ఎవరో పూజిస్తున్నాం. ఒకళ్ళ దగ్గరికెళ్తుంది. వీళ్ళనే పూజించాలి, వీళ్ళ వల్లే మీకు మోక్షం కలుగుతుంది అనేది హ్మ్. మైండ్‌లోంచి తీసేయండి. అది ఏ సాంప్రదాయమైనా. నేను హ్మ్. ఏ సాంప్రదాయాన్ని కాంట్రడిక్ట్ చేయట్లేదు. మీ ఇంట్లో మీ పూర్వీకులు గంగమ్మ అనే గ్రామ దేవతని, సత్తెమ్మ అనే గ్రామ దేవతని పూజిస్తే ఆవిడనే శక్తి. పూజించండి. హ్మ్. ఆ డైటీతో ఎనర్జీస్ మ్యాచ్ అవుతాయి. ఆయన మిమ్మల్ని మీకు త్వరగా పలుకుతాడు యాక్చువల్‌గా. ఒకటుంటుంది. ఆకాశాత్ పతితం తోయం యదా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి అని. ఎవరిని పూజించినా చివరికి ఆ పరమాత్మకే ఎళ్తుంది మీ నమస్కారం. మీరు వర్రీ అవ్వక్కర్లే.